శుక్లాం భద్రం విష్ణుం శశిభద్రం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ. అయ్యా కుడి కాలు లోపల పెట్టండి. కుడి కాలు కుడి కాలు ఎడం కాలు కోపం వస్తే అందుకే 2 కాళ్ళతో లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. నమస్తే నమస్తే. కొత్తగా డ్యూటీలోకి వచ్చారు, కాస్త పలావ్ పెట్టించండి సార్. వెళ్ళొద్దు తమరి దయా. అమ్మ నా లాభా లాభా. కంట్రోల్ కంట్రోల్. గుడ్ మార్నింగ్ సార్. PC 272 రిపోర్టింగ్ సార్. ఏంటే గొడవ? అదే సార్, వీడు సార్ ఈ పాలకేంలో సారా తీసుకెళ్తున్నాడు సార్. నేను పట్టుకున్నాను సార్. దారిలో దీనికి అన్నాడు సార్, అర్జెంట్ అన్నాడు సార్. ఏదో కాలు మడుచుకుంటాడు అని వదిలేశాను సార్. అంతే సార్, కాల్లో ఉన్న సారా మొత్తం కాలంలో పోసాడు సార్. ఏంటి బామ్మరిది? అబద్ధం. నేను అమ్మాయికుని సార్, నోటేలు పెట్టా కొరకలేను. అయ్యా ఏది నోరుతారు? కొరుకు కొరుకు బామ్మర్ది. అరే కొరకలేదు అంటే అమాయకుడే సార్. అయ్యా ఇది తమ మూతి వాసనో దీని మూతి వాసనో అర్థం కావట్లేదు నా అప్పడం పగల. కంట్రోల్ కంట్రోల్. ఇది కృష్ణాల వాసన బామ్మర్ది. అవును సార్, ఇది కిరసనాయిలే. చూడు బామ్మర్ది, నెలాఖరులో కేసులు లేవనుకో, హుస్సేన్ సాగర్ లో చేపలు కాజేస్తున్నాడని పాపం బుద్ధుడిని కూడా అరెస్ట్ చేస్తారు మన పోలీసులు. కరెక్ట్ సార్. సార్ ఇందాక మీ నన్ను 50 రూపాయలు లంచం అడిగారు సార్. అమ్మ నల్లబ్బా. నో సార్, వీడివన్నీ దొంగ కూతలు. బామ్మర్ది నా పేరు చెప్పి వీడినోడు పీకు. సార్ ఇప్పుడు వీడిని లోపల దోసేంట్రా. నన్న ఎందుకు? ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చూస్తుండగా 10 మంది కానిస్టేబుల్స్ మధ్య డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ను కొట్టినందుకు నిన్ను లాభా. కంట్రోల్ కంట్రోల్. సారా కేసు అనుకో జస్ట్ 5 రూపీస్ ఫైన్. ఈ కేసుకి 6 months లాభా. తోసేయండి నాకు టైం లేదు అసలు. హలో ఎస్ఐ విజయ్ గారు. ఎవరు? సురేష్ ప్రొడక్షన్స్ డి రామన్ అడిగారా? హలో సార్. సార్ వస్తున్నాను సార్, 1 minute వస్తున్నాను. ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ప్రతి వాడు ఒక్కడైనా సరిగా పనిచేస్తావడం లేదు. బాధ్యత లేని మనిషి జూబ్లీస్ లోని బండతో సమానవరా? ఎవరు ఎవరు ఏ డిపార్ట్మెంట్ సరిగా చేస్తుంది చెప్పండి. నమస్తే సార్. ఓ నువ్వేనా కొత్త సైవి? నో సార్, పాత ఎస్ఐని. ఈ ఊరు కొత్తగా వచ్చాను. వెరీ గుడ్. పర్సనాలిటీ బాగానే ఉంది. బట్టలు తీసేస్తే ఇంకా బాగుంటాను సార్. అదే కాకి బట్టలు నా పాయింట్. కూర్చో సార్. మీ ప్రేమ్ నగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైదీ మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను, చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమ్ నగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ 1, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. స్టూడియోలో విలువైన దుస్తులన్నీ పోయాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఓ ఆడమనిషి. ఆడమనిషి? కొత్త సినిమా తీస్తాను అన్నాను, హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలన్నాను. ఇదిగో వీడున్నాడే ప్రొడక్షన్ మేనేజర్, తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకురమ్మన్నా. నీ పేరు? పుష్పవతి. పుష్పవత, బాగానే ఉంది. ఏ ఊరు? పెద్దాపురం. అనుకున్నాను, అక్కడి నుంచేగా అందరూ వచ్చేది. లేమా లేలే, ముందు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. రాయుడు, తీసుకెళ్ళి టెస్ట్కి ఏర్పాటు చేయి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది సినిమాలో. ఇది మీ అమ్మ బాడీ అనుకో. చనిపోతే న్యాచురల్గా ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. బాగా సీరియస్గా చేయాలి. ఓకే, కమాన్ చెయ్యి. యాక్షన్. ఓకే. డ్రెస్సు మార్చుకొస్తానని వెళ్ళిందయ్యా, తిరిగి రాలేదు. ఏమైంది సార్? ఏమైందా? మా పాత సినిమాలో ఉన్న డ్రెస్సులన్నీ ముటగట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయింది. అమ్మనా లాభా. సార్ మీరేం వరీ కాకండి. మీ రాముడు భీముడు సినిమాలో భీముడుకున్నంత దమ్మున్న వాడిని 24 గంటల లోపల ఆ కేడి పిల్లని మీ ముందుంచుతాం. హాయ్ శ్రీను. హాయ్ చిట్టి. ఏంట్రా చందాటం వచ్చిన వాళ్ళు ఇక్కడే నిలబడి కాలింగ్ బిల్ కొడుతున్నారు. టెస్ట్ చేసాం. ఏడ్చల్లే రండి. అవును, ఎయిర్పోర్ట్ కి వస్తానన్నారుగా? ఆఫీస్ అవర్స్ కదా. ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? చచ్చా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తాడు. అయినా బొచ్చులో మేము చదివిన చదువులకి ఉద్యోగాలు ఎవడిస్తాడ్రా? ఎవడు చేస్తాడు? అవును, బబ్బులు గాడు ఏమైందిరా? వాడా ఈ మధ్య ఓసామా బిల్ లాడిన అయిపోయాడు రా. అసలు ఎక్కడ ఉన్నాడో జాడ కూడా తెలియదు సార్.
ఆర్యన్ రాజేష్ గారు ఎవరండి? నేనే. మీకు వీపీపీలో ఈ పార్సిల్ వచ్చిందండి. నాకా? ఆ. ఇంత పెద్ద పార్సలా? అమెరికా నుంచి వచ్చామని ఎవరో గిఫ్ట్ పంపించుంటారా? 2600 కట్టి ఇక్కడ సంతకం పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి. ఏముంది ఇందులో? అరే అరే ఆగు, 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 ఆగు. ఈ మధ్య ఆంథ్రాక్స్ పౌడర్ ని ఇలాంటి పార్సల్స్ ద్వారా పంపిస్తున్నారట. ఊరుకోండి అంకుల్, మిమ్మల్ని ఒక్కరిని చంపడం కోసం ఇంత ఆంథ్రాక్స్ పౌడర్ ఎవరైనా వేస్ట్ చేస్తారా? కవర్ లో వస్తుంది కానీ ఇంత పెద్ద బాక్స్ లో రాదు. ఆంథ్రాక్స్ పౌడర్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాంబు అయి ఉండొచ్చాయా? అమ్మో బాంబా! అయితే నువ్వు ఇలా రా నాన్న. నువ్వు అంతగా చూడాలనుకుంటే మీ నాన్న ఓపెన్ చేయమంటానే. సరే. ఏమండి వీళ్ళు ఓపెన్ చేయండి. ఏంటే నీకు మెళ్ళో మంగళసూత్రం మరీ అంత వెయిట్ అయిందా? ఇదిగో వీపీపీ. వీపీపీ పార్సిల్ పేరు, నా పేరు వీపీ. ఏదో పీలేవయ్యా, ఈ పార్సల్ మాకు కానీ వెనక్కి తీసిపో. గాడిదలో లాక్కొచ్చారండి బాబు, మళ్ళా తీసుకుపోవడం నా వల్ల కాదండి. నీ వల్ల కాకపోతే ట్యాంక్ బండ్లను నిమజ్జనం చేయి. ఆ పని మాత్రం చేయకండి, అసలే నాకు ఈత రాదు. చచ్చూరుకుంటాను అంకుల్. లోపలేదో ఆకాశవాణి ఉంది అంకుల్. ఆకాశవాణి కాదు, దూరదర్శన్ కాదు, నేను రా. రేయ్, అది మన బబ్బులు గడ వాయిస్ రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆర్యన్, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్. రేయ్, ఇదేంటి ఎలా వచ్చావు? ట్రైన్లో రిజర్వేషన్ దొరకలేదా? ఎవడో 4 బీకి పార్సల్ చేసి ఉంటాలే. కాదా, నువ్వు వస్తున్నావని మా బాబుని చాచి డబ్బులు అడిగితే లేవన్నాడు రా. ఏం చేయాలో తెలియక అక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా వీపీపీలో పంపారు. ఓరి నిన్ను తగలయ్యా. ఎప్పుడు బయలుదేరావు? 3 days అయింది. మరి 3 రోజులు ఫుడ్ అది క్యారేజ్ చేసుకున్నానుగా. ఓహో. మరి 1-2 కార్యక్రమాలు తిన్న తర్వాత గిన్నెలు ఎలాగో ఖాళీ అవుతాయిగా, అందులో ఫిలప్ చేసా. ఒరేయ్, నువ్వు ముందు స్నానం చేసి అప్పుడే భోజనం. అంతవరకు భోజనం లేదు. ముందు స్నానం చేయి. మనం మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా కలుసుకున్నందుకు నాకు కడుపు నిండిపోయిందిరా. అయితే ప్లేట్ ఇటు ఇచ్చేయి. ఏదో మాట వరుసకంటూ నువ్వేంట్రా బాబు? ఇదిగో కావాల్సినన్ని ఉన్నాయి, అందరు కడుపు నిండా తినండి. ఏరా, మీ అమ్మ నేను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మధ్య మా నాన్న మా అమ్మని తిట్టడం మానేశాడు రా. ఏం పాపం? ఆవిడ కొట్టడం మొదలెట్టిందిగా. సరే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ముందుగా రామకృష్ణ మఠానికి వెళ్దాం, దాని తర్వాత గుడికి వెళ్దాం. ఏమే, నువ్వు వెళ్ళి ఆవకాయ పట్టరా, వేడి చేసి చాలా రోజులు అయింది. అసలు మీరు టీనేజర్సేనా? సడన్ గా ఆట్ అవుట్ ఎందుకు వచ్చింది అంకుల్? లేకపోతే ముసలాళ్ళగా రామకృష్ణ మఠానికి గుడికే విటరా? వాటి పక్కనే ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజీ ఉన్నాయి అంకుల్. అవన్నీ వేస్ట్. పబ్స్కో, డిస్కో, తెక్స్కో పెడితే లేటెస్ట్ గెటప్స్ తో హాటెస్ట్ ఫిగర్స్ వస్తారు. తండ్రి, వాటి గురించి నీకెలా తెలుసు? నువ్వు లేవుగా, కాక్షేపంగా రోజుకోసారి ఊరికే అలా వెళ్ళొస్తున్నా. ఎప్పుడన్నా మరీ బోరు కొడితే ఇంటనే ఉంటున్నా. నీ ఏజ్ కి ఏ లైబ్రరీగా గుడికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళడం ఏంటి? నన్ను సైడ్ చేసి ఏం చెప్తున్నారు అనకాపల్లి అమితాబ్ బచ్చన్ గారు? అబ్బే, ఈ రోజు గుళ్ళో మైకేల్ జాక్సన్ గారు హరికథా కాలక్షేపం ఉంది, వెళ్దాం అంటున్నా. అబద్ధం ఆడతావు ఎందుకు? మేము గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఏ డిస్కో తెక్కో పప్పుకు వెళ్ళమంటున్నాడమ్మా. నేను ఎప్పుడన్నాను రా? అప్పుడెప్పుడోలే 10 సెకండ్ల క్రితం. సిగ్గు లేకపోతే సరే, పిల్లలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పాడు చేస్తారా? అది కాదే, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండి వచ్చాడు కదా, వెధవా అలవాట్లు ఏమైనా చేసుకొచ్చాడేమోనని టెస్ట్ చేస్తున్నాను అంతే. కవరింగ్ వద్దు, మీరు గుడికి వెళ్ళండి. ఎందుకు తీసుకొచ్చి నా ప్రాణం తీస్తావు? అక్క నాకు అన్నీ అక్క. ఇదిగో గోవిందు, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏంటి బాబు? ఇదేమో అబ్దుల్లా, మరి ఇదేంటి? బొట్నేలు కాదు, షేక్ అబ్దుల్లా. నీకు ఇది కూడా తెలీదు, వేస్ట్. ఇదేంట్రా బాబు, పట్నంలో బొట్నేల్ని షేక్ అబ్దుల్లా అంటారేమో. హలో హలో హలో, గుర్తుకోండి, ఆగండి ఆగండి ఆగండి. క్యా ప్యారా బచ్చో, మీరు వెళ్ళేది మ్యాట్నీకా ఫస్ట్ షోకా? సర్లే, ఆ బండ్లో వెళ్తే మీరు వెళ్ళేది నైట్ షోకే. మ్యాట్నీకి వెళ్ళే వాళ్ళు ఈ బండ్లో ఎక్కండి. దట్స్ ఇట్ మై చిల్డ్రన్. ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోవచ్చు. వస్తే రామమ్మ రాక్క, టైం అవుతుంది. అత్త కూతురు. ఏంటి ఓడి సినిమాకి ఎట్ల బండి కట్టుకుని మరి వస్తే ట్రాక్టర్ మీద వచ్చి ఇలా చేసేటండి బాబు. ఇంతకు పెద్ద పోజ్ కొట్టావు, ఇప్పుడు ఎలా ఎక్కావు? నేనే నీ కోసం ఎక్కల, మా తాతయ్య ట్రాక్టర్ అని ఎక్కా. ఇప్పుడు నీ మొగుడు ట్రాక్టర్ ఎక్కావు, నేనేం చెప్పలేదే. నా మొగుడేవి ట్రాక్టర్ తోలడు, మరి లారీ తోలుతాడా? రే అలా అనొద్దురా, నేనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను, వేరే ఏదో మీనింగ్ వస్తుంది. చా అంత లేదు గాని నువ్వు రోడ్డు చూసి నడుపు. రే, స్పీడ్ పెంచుతున్నాను, అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి.
ట్రాక్టరే కాదు, నేను తాతగారి తాలూకే. నువ్వు నన్ను పట్టుకోవచ్చు, ఎవరు ఏమనుకోరు. పట్టుకో. దానికి ఇంకెవరినైనా చూసుకో. ఓ ఓకే. అబ్బా ట్రాక్టర్ ఏంటి ఎత్తెత్తి కొడుతుంది. ముందు ఇంజిన్ ఆపవయ్యా. అడివేనుగులు శబ్దానికి తిరిగాయంటే చంపేస్తాయి. ఏయ్, ఎందుకు తోస్తావు? ఇది నాది. మరి నాకు? అవతల ఉంది, అవతల పెట్టుకో. మరి ఈచి ఎక్కడ పెట్టుకోను? నా భుజం మీద పెట్టుకోమ్మా, ఏం తెలీదు. అమ్మో, అదేం లుక్కు. అదేంటి? అమ్మో, అరే మళ్ళీ కాలు పెడితే తోలు తీస్తా. వీడెవడ్రా బాబు? ఇదిగో నీటు వచ్చి కూర్చో. రే నువ్వు రారా, నువ్వు ఇలా కూర్చో. రా రా రా. అప్పుడమా ఈ రూట్లో వస్తున్నావా? హాయ్. హాయ్. అవును, నీ పేరేంటి? షకీలా. ఓ షకీలా, నైస్ నేమ్. ఈ అమ్మాయి పేరు తెలుసా? అలివేలు మంగ తాయారు. ఆ అమ్మాయి నా పేరు అడిగిందా? అడిగిందనుకుని చెప్పానమ్మా. షకీ, నీ దేవురు? బొంబాయి. బొంబాయి? అంబి బొంబాయి వాళ్ళ. బొంబాయి. ఈ అమ్మాయి ఫ్రమ్ బెల్లం పాలెం. అరే ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, ఫార్మాలిటీస్. అవును, నువ్వు బొంబాయిలో ఏరియా? రెడ్ లైట్ ఏరియా. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్దాపురంలో మా పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది, తీసుకెళ్దామని వచ్చాను. సావిత్రని సూపర్ ఫిగర్. అయ్యో, మీకేం పర్లేదా? పక్కనే లాడ్జి ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. బాబాయ్ బాబాయ్ దొంగట ఆడుకుందామా? దొంగట ఆడుకుందాం. నేను కూడా ఆడతాను. ఇటు నేను కడతా. రా బావా, కడతాను. దొంగ దొరికింది. సారీ, నేను దొంగని కాదు, జ్యోతిని. ఆ ఛాన్స్ నేను కొట్టేద్దాం అనుకుంటే పుడింగ్ ఇలా తన్నుకుపోయింది. ఇదెవరు? ఆడుకోండి. ఏమిటి శ్రీహరి అలా చూస్తున్నా? నా చెల్లె జ్యోతి గుర్తుపట్టలేదా? బిఏ పాస్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు. ఇదేంటి? నన్ను ఆశీర్వదించు బావా. ఏమని? నా మనసులో కోరిక తీరాలని. అక్క, అది ఇప్పుడు ఎందుకు వచ్చిందే? సెలవులకు వచ్చి ఉంటుంది. రామా జ్యోతి, బాగున్నావా? నేను గుర్తున్నానా? నిన్నేలా మర్చిపోతాను? నువ్వు ప్రమీలక్కవి. అబ్బాయ మజా, నా మంత్రం పనిచేస్తుందన్నమాట. నన్ను ఆశీర్వదించత్తయ్యా. బిఏ పాస్ అయింది అత్తయ్య.
లోపలికి తీసుకెళ్ళమ్మా. అక్క అది వచ్చి రాగానే బావ కాళ్ళ మీద అత్తయ్య కాళ్ళ మీద పడింది. నేను పడలేదు. నాకేమైనా మైనస్ మార్కులు పడతాయంటావా? ప్లస్ మార్కులు వచ్చే పని నువ్వు ఏదైనా చెయ్యి, అన్ని నన్నే అడుగుతావు. బావా నేను డిగ్రీ హోల్డర్నే కాదు, క్వాలిఫైడ్ టైపిస్ట్ స్టెనోని కూడా. యూ కెన్ యూటిలైజ్ మై సర్వీసెస్ ఫర్ యువర్ ఫ్యాక్టరీ వర్క్. బావా ఐ ఆల్సో వర్క్. ఐ నో టైప్ ఆఫీస్. ఐ వర్క్. ఐ డూ ఎనీ. యూ కెన్ డైరెక్ట్. ఆపు తల్లి ఆపు. ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు మాట్లాడడం? పెళ్లికి 3 ముళ్ళు ఎంత ముఖ్యమో వాక్యానికి కర్త కర్మ క్రియ అంతే ముఖ్యం. కూని నీకు ఇంగ్లీష్ నేను నేర్పుతాను వైజయంతి. వద్దులే తల్లి, ఇంగ్లీష్ ఎక్కువైతే మీ నాన్నలా నేను నక్సలైట్ అయిపోతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యయ్యో, ఇదేమిటమ్మా సినిమాలో లాగా అవతారంతో పూజ చేస్తున్నావు? ఇది 3 మొగాళ్ళు తిరిగే చోటు. ఇలా మడి కట్టుకుని పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. జ్యోతి, పూజ కాగానే శ్రీహరి బావని హారతి అద్దుకోమని చెప్పు. అర్థమైందా? అలాగే అక్క. కానీ అక్క చూసావా, కుట్ర జరుగుతుందంటే నీ బొందన్నావు. నువ్వేమో ఆవిడ కంటి కాటుకు పెడుతున్నావు, ఆవిడేమో నీ కంట్లో కారం కొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామే? నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఇంగ్లీష్ అంటే రాదు గాని ఇలాంటి విద్యలకేమో లోపం. చూడు ఏం చేస్తాను. కొంప తీసి ఇది అలా రాదు కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. నువ్వు మడి కట్టుకున్నావేంటి? అవును, ఇలా పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. బావా, బుల్లి బావా, పుచ్చి బావా, బుల్లి బావా. వస్తున్నా. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి డ్రెస్సులు? తప్పు, కళ్ళు పోతాయి. దేవుడికి మడి. తొందరగా అద్దుకో బావా. ముందు నేను పిలిచాను, ముందు నేను అడిగాను, ముందు నేను 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 గొడవ పడకండి, ఇద్దరు ఆర్తులు ఒకేసారి అద్దుకుంటారు. చూడండి ముద్దల మరదళ్ళు, ఈ దేవతా వస్త్రాలతో నాకు కనపడితే కనపడ్డారు కానీ మా అన్నలకు మాత్రం కనపడకండి. కాపురాలు కూలిపోతాయి. వామ్మో! సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ అబ్బో ధర్మం ధర్మం ధర్మం. లిఫ్ట్ 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 లిఫ్ట్. ధర్మం చేయండి బాబు. ఎవడరా నువ్వు? బుద్ధి లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అడుక్కోపోతే శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చుగా. ఏ నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అడుక్కోట్లేదా లిఫ్ట్? ఏంట్రా పిచ్చ పిచ్చగా అవుతున్నావు? ఏం సార్ లిఫ్ట్ కావాలా? అవును సార్, ఫేస్ వాల్యూ రా. ఎక్కడికి వెళ్ళాలి? జగదంబ సెంటర్ సార్. నేను అటే వెళ్ళాలి. గాంధీనగర్లో సైట్ కొన్నాను, అలా చూసుకుని వెళ్దాం. ఓకే సార్, నాకేమైనా పనే బోంగా? నాకు కూడా కొంచెం వాస్తు తెలుసు సార్. అవునండి. ఈ కొండల మీద ఇల్లు ఎలా కడతారండి? పునాది దిగుద్దా? ఎందుకు దిగదు? ముందు మీరు దిగండి చెప్తాను. దిగండి సార్. ఇదేనండి, ఈ సైట్ మొత్తం మందే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. ఆగ్నేయం వదిలిపోతుంది. అరే వాయువ్యం బాగుంది. నైరుతి పెద్ద కొండ. అవునవును. అరే ఈశాన్యం రోడ్డు పోటు. మీకు ఆకస్మిక ధనలాభం సార్. మరి ఈ పోటు? ఏంటి సార్ ఇది? లిఫ్ట్ ఇస్తారని తీసుకొచ్చి అనవసరంగా కత్తి తీసుకొని చంపేసేటట్టున్నారు. బట్టలిప్పు. ఎందుకు సార్? చాలా దుర్మార్గం సార్ ఇది. నీకు లిఫ్ట్ అడగడం అలవాటు, నాకు నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చి అన్ని దోచుకోవడం అలవాటు. తేయ్ పరిస్థితి. తీస్తాను సార్. అవంగరంది. అయ్యా తీస్తున్నాను సార్. తేయ్. సారల్ డ్రైవర్ చాలా బాగుంది, చందనా బ్రదర్స్ లో కొన్నావా? జోకులు ఎందుకులే సార్, మొత్తం కొట్టేశారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్, మీకు దండం పెడతాను. బస్ ఎక్కి వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఎందుకురా, కామ్ గా వెళ్ళి బస్ ఎక్కు. టికెట్ అడిగితే అది కూడా తీసేస్తానని చెప్పు, ఫ్రీగా తీసుకెళ్తారు. వెళ్ళు.
ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండే. లిఫ్ట్ లిఫ్ట్. ఉమాపతి గారు మీరా? వావ్, మిస్టర్ ఏవి రావ్, నువ్వేమిటి ఇక్కడ ఇలా? ఏం చెప్పమంటారు ఉమాపతి గారు, వాడెవడో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడ తీసుకొచ్చి నన్ను మొత్తం దోసేసుకున్నాడు. మొత్తం దోచేసుకున్నాడా? ఆ. అంటే అంటే ఏముందండి, వాచి ఉంగరం పర్సు మొత్తం దోచేసుకున్నాడు. ఇంకేం దోచుకోలేదు కదా? ఇంకేం సార్ దోచుకోవడానికి? ఈ డ్రైవర్ తప్ప. మీకు దండం పెడతాను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏమీ లేదు, నేను కొంచెం తాగున్నాను, డబుల్స్ నడపడం కష్టం. నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నువ్వు ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటాను. తాగున్నాడు, దీన్ని నన్ను గుద్దాడంటే వీడితో పాటు మంచిలకు కూడా ఎగిరిపోద్ది. అలాగే సార్, ఎందుకంటే మీరు తాగి డ్రైవ్ చేస్తే నన్ను గుద్దారనుకోండి, మన ఇద్దరం చచ్చిపోతాం. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనక్కి వెళ్ళండి. కూర్చో. థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? నేను కాలేజీలో పని అయిపోయిన తర్వాత పనిచేసేది ఈ ఏరియాలోనే. ఏం పనండి? హోమియోపతి. ఓహో, హోమియోపతి. ఆ. సార్ సార్, నాకు నరాల బలహీనత అండి, అందుకే పిల్లలు పుట్టలేదు అనుకుంటా. నరాల బలహీనతకి ఏమైనా మందు ఇస్తారా? ఓ తప్పకుండా. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారేంటి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్, నువ్వు పోనీ. అదేంటి సార్, మీ స్కూటర్ నా చేతిలో పెట్టి మీరు నా తొడ మీద చేతులు వేస్తున్నారేంటి సార్? అదంతేలే, నువ్వు పోనీ. ఇదిగో రావు, ఆ. మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, ఆ. పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. అందుకా? ఆ, అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అరే చేతులు వేస్తారేంటి సార్? పర్లేదులే, అరే అరే, కొద్దిసేపు ఓర్చుకో, ఏంటి ఓర్చుకోవడం సార్? బాగుంటుంది. అసలు అందుకా సార్? ఆ. ఏంటిది? ఏయ్, అరే చేతులు ఏంటి? ఆపండి సార్. కొంచెం కోపం. ఆపుతాను, ఉండవే, ఆపుతాను. నీ దుప్పు దగ్గర నువ్వు ఆ టైప్ రా. అరే అరే, ఏయ్, నిదానం, కాళ్ళు మడతపడతాయి. ఆపుతాను, ఉండు. ఏయ్, చేయి, చేయి. ఏయ్, చేయి, చేయి, చేయి. చేయి, చేయి, చేయి. ఏయ్, ఏయ్, వాడేమో నా మొత్తం దోచుకున్నాడు, నువ్వేంట్రా నన్నే దోచుకుంటున్నావు? కర్మ కర్మ. అమ్మో. ఇదిగో రావు, రావు, ఏ రావు, యు నాటి.